వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గజ్జికాయలు చేసుకుందామండి. లోపలేమో టేస్టీగా, పైనేమో క్రిస్పీగా ఉండేలా చేసుకుందామండి. చూసారా, పైన పెట్టింది ఎంత పలుసుగా చేశాను. 150 గ్రాములు వేరుశెనగ గుళ్ళండి, 150 గ్రాములు వేపుడు పప్పు, 150 గ్రాములు వచ్చి ఉప్మా నూకండి, పావు కేజీ పంచదార, 400 గ్రాములు బెల్లం, జీడిపప్పు, బాదం. ముందుగా ప్యాన్ పెట్టి నూక వేసి లైట్గా వేపుదామండి. సిమ్లోకి పెట్టి వేపుదామండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుదాం. పచ్చివాసన పోయి ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన తీసుకుందామండి. తర్వాత వేరుశెనగ గుళ్ళు వేసి వేపుదామండి. లో ఫ్లేమ్లో పెట్టేద్దాం. పెట్టి కలర్ చేంజ్ అయ్యే వరకు అలా వేపుదామండి. తర్వాత అవి పక్కకు తీసేసుకుందామండి. పట్టు తీసి శుభ్రం చేసుకుని మళ్ళీ అదే ప్యాన్లో వేపుడు పప్పు వేసి పచ్చివాసన పోయే వరకు వేపుదామండి. 2 కొబ్బరికాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని మిక్సీలో ముక్కలు వేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకుందామండి కొబ్బరికాయ. అలాగే కొబ్బరి తురుమును కూడా వేసి సిమ్లోకి పెట్టి వేపుదామండి. లైట్గా వేపుదాం, ఎందుకంటే మరీ వేపేస్తే నూనెలా అయిపోద్దండి, ఆయిల్ స్మెల్ వస్తుంది. వేపకపోతే నిలవ ఉండవండి. తర్వాత మిక్సీ తీసుకుని ఇందాక వేపిన వేరుశెనగ గుళ్ళు వేసేసుకుందామండి. తర్వాత వేపుడు కిస్మిస్ వేసుకుందామండి. మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చండి. తర్వాత కాజు, బాదం, మీకు డ్రై ఫ్రూట్స్ కానీ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇలా పొడవుగా చేసేసుకోండి. మిక్సీ పట్టేస్తే ఇలా పొడవు అయిపోద్ది కదండి. ఇలా చేసుకున్నాక ఈ కొబ్బరికూరను ఫస్ట్గా ఒక దాంట్లో వేసుకుందామండి. ఒక గిన్నెలో వేసుకుని తర్వాత పంచదార అవసరం లేని వాళ్ళు బెల్లం వేసేసుకోండి. ఇంకో పావు వేపిన నూక వేసానండి, ఉప్మా నూక, బెల్లం, మిక్సీ పట్టిన పౌడర్ దీంట్లో వేసుకుందామండి. శుభ్రంగా వేసుకుని కలుపుకుందామండి. కొంచెం యాలకుల పౌడర్ వేసి అడుగు నుంచి తిప్పుతూ మొత్తం ఇవన్నీ కలిసేలాగా కలుపుదామండి. నూక, బెల్లం, మనం ఆడిన పౌడర్, కొబ్బరికూర మొత్తం అన్నీ కలిసేలాగా శుభ్రంగా కలుపుకుందామండి. అలా శుభ్రంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందామండి. అలా ముద్దలా వచ్చే వరకు కలుపుకోండి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలుపుతూ అలా కలిపేసుకోండి. కలుపుకున్నాక ఇలా ముద్దలా వచ్చాక పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టుకుని వేరే ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 400 గ్రాములు వరకు మైదా వేసానండి. మైదా వేసి చిటికెడు సోడా వేసానండి. సాల్ట్ వేసి స్పూన్తో ఒకసారి కలిపానండి. వేరే ప్యాన్ తీసుకుని ఆయిల్ హీట్ చేయండి. ఆయిల్ కాకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. అలా ఒకసారి కలిపేసి ఈ ఆయిల్ తీసుకెళ్ళి పిండిలో వేసేద్దామండి. స్పూన్తో కలపండి, చేపట్టుకండి. స్పూన్తో కలుపుకుంటూ అలా మొత్తం చేశాక కొంచెం చల్లారిన తర్వాత చేపెట్టి ఉండలు లేకుండా నీట్గా మొత్తం అంతా కలిపేసుకుందామండి. కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోస్తూ చపాతీ పిండి వస్తుంది కదండి, అలా స్మూత్గా కలుపుకుందామండి. అలా స్మూత్గా కలుపుకొని చిన్న ఉండలుగా తీసుకుని ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత అప్పడాల కర్రతో అప్పడాలు చేసుకుందామండి. అలా అప్పడాలు చేసుకున్న తర్వాత మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్స్ వస్తున్నాయి కదండి, అలాగే తీసుకొచ్చి, లేకపోతే పాతకాలం ఉందండి, అది గజ్జికాయల చెక్క అంటారు, ఆ చెక్క మీద అప్పడం వేసి నీట్గా దాన్ని సదురుకుని స్టార్టింగ్లో కొబ్బరితో చేసుకున్న మిశ్రమం ఉంది కదండి, దాన్ని పెడదామండి. శుభ్రంగా పెట్టి వారలకి నేను రాసినట్టు వాటర్ రాయండి. వాటర్ రాస్తే ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ ఓపెన్ అయితే లోపల ఉన్న స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది కదండి, నూనె పాడైపోతుంది. కాబట్టి వాటర్ రాసి గట్టిగా నొక్కండి. ఆ చివరిలో వచ్చిన పిండి నీట్గా తీసేయండి. తీసి
అలా ఓపెన్ చేయండి గట్టిగా నొక్కిన తర్వాత. అంతే, గజ్జికాయ చూడండి ఎంత బాగా వచ్చిందో. దాన్ని పక్కన పెట్టేసుకుందామండి. వేరే ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా గజ్జికాయలు దాంట్లో వేసుకుందామండి. ఎందుకంటే నేను ఇందాక పిండి కలిపేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేసాను కాబట్టి చాలా గుల్లగా వచ్చినాయండి. చాలామంది దలసరిగా చేసేస్తారు పైన అప్పడం, కానీ అలా కాకుండా నేను గుల్లగా పలసగా చేశానండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. అలా అన్నీ వరుసగా వేపేసుకోండి. వేపుకుని ఒక దాంట్లో వేసేసుకోండి. అంతేనండి, 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి. గాలి తగలకుండా పెట్టుకుంటే ఆ పైన ఉన్నది కూడా క్రిస్పీగానే ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే గజ్జికాయలు రెడీ అండి. ఒకసారి నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ చెప్పాను కదండి, అలా ఒకసారి ట్రై చేయండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.